సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం కె నాయకంపల్లిలో అనుమతి లేని వసతి గృహం నుండి పిల్లల తరలింపు. హాస్టల్లో విద్యార్థులతో పనులు చేయిస్తుండడాన్ని గుర్తించామన్న తహసీల్దార్ శ్రీనివాస్, ఐసీడీఎస్ సిడిపిఓ పూర్ణిమ. పీఠాపురం మండలం బి కొత్తూరులో డ్వాక్రా రుణాల పేరుతో 14 కోట్లు స్వాహా ఆరోపణలు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన డ్వాక్రా రుణాలపై విచారణ చేపట్టాలన్న పీఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ. ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ విద్యార్థులను పరామర్శించిన కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్. మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశం. పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న వసతులు, సౌకర్యాల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించిన ఎంపీ. ఇక డీటెయిల్స్ చూస్తే, పీఠాపురం మండలం బి కొత్తూరులో డ్వాక్రా రుణాల పేరుతో 14 కోట్లు స్వాహా చేశారని, ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన డ్వాక్రా రుణాలపై విచారణ చేపట్టాలని పీఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక్కో మహిళ పేరున 3 నుంచి 6 లోన్లు రుణాలు రికవరీ కోసం బ్యాంకుల నుంచి నోటీసులు వస్తున్నాయని, ఆందోళనతో బాధిత మహిళలు తనను ఆశ్రయిస్తున్నట్లు తెలిపారు. ఒక్క బి కొత్తూరు గ్రామంలోనే 14 కోట్ల అవినీతి జరిగితే రాష్ట్రంలో 100 కోట్ల అవినీతి జరిగి ఉంటుందని ఆరోపించారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేస్తానని వర్మ తెలిపారు. కొత్తూరు గ్రామంలో ఉన్న 52 గ్రూప్ సభ్యుల పత్రాలతో 192 గ్రూపులు క్రియేట్ చేశారని, ఈ స్కామ్ లో ఉన్న అధికారులు, యానిమేటర్లు, బ్యాంక్ అధికారుల నుంచి దుర్వినియోగమైన నిధులను రికవరీ చేయాలని వర్మ డిమాండ్ చేశారు. స్కామ్ ఇది 2000 నుంచి 2022లో ఏపీఎం ఇస్ ది సుప్రీం ఆఫ్ ది మండల్. ఈ మండలంలో డాక్టరాలకు సంబంధించిన ఏవైతే జరుగుతాయో వాటన్నిటికీ ముఖ్య అధికారి ఎవరంటే ఏపీఎం. ఆ ఏపీఎంకి వచ్చేసరికి ఆ టైంలో ఉన్న ఏపీఎం ఎవరైతే ఉన్నారో 2000 నుంచి 2022 ఈ మండలంలో ఈ స్కామ్ జరిగినప్పుడు వాళ్ళు ముఖ్య సూత్రధారులు. అంటే చాలా సైట్లకి ఇట్లన్నీ కొనుక్కున్నారు. ఈ స్కామ్ ఎలా జరిగిందంటే మొత్తం 190 గ్రూపుల్ని ఇన్వాల్వ్ చేశారు. కొత్తూరు పేరులో కొత్తూరు గ్రూపులో ఎల్లన్పురం ఉన్నారు, చేబ్రోలు ఉన్నారు, ఎర్రయ్యపేట ఉన్నారు. ఇక్కడ ఒక జిల్లా కాదు, జిల్లా అంతా స్కామ్ ఇది. ఎక్కడెక్కడో పేర్లు. పార్లమెంట్ అంతా జగన్నాథపురం ఉన్నారు, రామకృష్ణాపురం ఉన్నారు, కాకినాడ ఉన్నారు, పులిమేరు. ఎక్కడ పులిమేరు? ఇది పెద్దాపురం కాన్స్టిట్యూన్సీ. పులిమేరు ఉన్నారు, తోరంగి ఉన్నారు, గంగనాపల్లి కాకినాడ ఉన్నారు, లంపల్లో ఉన్నారు. టోటల్ పార్లమెంట్లో ఉన్న నియోజకవర్గాల్లో ఉన్న అన్ని గ్రూపుల్ని దగ్గర 200 గ్రూపులు అన్నీ కలిపి ఒక్కొక్క బ్యాంక్ నుంచి కూడా 8 బ్యాంకులు, హెచ్డిఎఫ్సి కాదు, గవర్నమెంట్ బ్యాంకులన్నీ, ఐఓబి, ఇవన్నీ కలిపి ఒకే వ్యక్తి మీద 2 లోన్లు, 3 లోన్లు, అది తెలీదు, 6 లోన్లు కూడా ఉన్నాయి. ఇదిగో బ్యాంక్ నుంచి వచ్చిన నోటీసులు. ఈవిడెవరో పేరు సీకోటి మరియమ్మ, అంతా ఎస్సీ లేడీస్. మరియం పేరుని 4,35,000 డ్రా చేశారు. ఇప్పుడు ఆ బ్యాంక్ కూడా వచ్చి ఈవిని కట్టమంటున్నాడు. నేను ఈవేళ డ్వాక్రా సంఘాలందరినీ అడుగుతున్నాను, మా నియోజకవర్గంలో ఉన్న సంఘాలందరినీ కూడా మీ మీద ఎన్ని లోన్లు ఉన్నాయో వెరిఫై చేసుకోండి. అధికారులకు ఉత్తరం రాసేవండి, మా మీద ఎన్ని లోన్లు ఉన్నాయి మీరు సమాధానం చెప్పమని మీ కన్సల్ట్ ఏపీఎంని అడగండి. లేదనుకుంటే చిక్కుల్లో పడతారు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ 2019 నుంచి 2024 వరకు ఏదైతే ఉందో ఆ టైంలో ఉన్న ఇచ్చిన లోన్స్, కన్సల్ట్ ఏపీఎంలు, డిఆర్డిఏ, పీడీలు, కన్సల్ట్ ఆఫీసర్స్ సిస్టమ్ ఏదైతే ఉందో అప్పుడున్న సిస్టమ్ అంతా మరి ఒకసారి వెరిఫికేషన్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూడకపోతే కొన్ని 100 కోట్ల స్కామ్ డ్వాక్రా గ్రూపుల్లో జరిగింది. ఎందుకు జరిగిందో చెప్తారేనండి. వీళ్ళందరికీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పేశారంటే మన ప్రభుత్వం వచ్చాక కొట్టేస్తామని చెప్పారు లేదా?
జ్ఞాపకం ఉందా లేదా? లోన్లన్నీ రద్దు చేస్తామని తెలియజేశారు. ఇంటర్నల్ కావచ్చు, అఫీషియల్ కావచ్చు, ఇంకోలా కావచ్చు. అయితే ఈ డబ్బంతా ఇప్పుడు దోసేస్తే రేపు ఇంక రద్దు చేసేస్తాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇంకెవరికి సమాధానం చెప్పకూడదని వెళ్ళారు. కానీ ప్రజలేం ఆలోచించారు? ఇటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డిని బయటికి తవిరేయాలని ఆలోచించి ప్రజలు ఆలోచించేసరికి టక్కన ఇల్లు దొరికేశారు. సింపుల్ లాజిక్. 14 కోట్లు పిఠాపురం నియోజకవర్గంలో, ఒక మండలంలో, ఒక గ్రామంలో. ఇంకా వెతికితే ఇంకో 40-50 కోట్లు స్కామ్ ఉంటుంది. నేను అనడం ఏంటంటే పిఠాపురం నియోజకవర్గంలో 3 మండలాలు 2 టౌన్లు వెరిఫై చేయాలి. ఒకటి, రాష్ట్ర వ్యాప్తంగా ఈ డ్వాక్రా సంఘాల లోన్లు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన అన్నిటి మీదగా కూడా ఒకసారి వెరిఫై చేయాలి. ఇక్కడ ఏంటంటే లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నారో సంఘానికి గ్రూప్కి ఒక లోన్ వస్తుంది. వాళ్ళకి తెలియకుండా ఏపీఎంలు సీసీలు కలిపి 2 3 4 లోన్ తీసుకున్నారు. ఇప్పుడు బ్యాంకర్స్ ఏం చేస్తున్నారు? నోటీసులు వీళ్ళకి పంపుతున్నారు. ఇక్కడ ముందు నోటీసులు వచ్చినాయి కాబట్టి ఇక్కడ ముందు మా దగ్గర బయటపడింది. ఇక్కడ బ్యాంకర్ల హస్తం కూడా ఉంటుంది. అంచేత దీని మీద సిఐడి ఎంక్వైరీ చేయించి, విజిలెన్స్ ఎంక్వైరీ 2 ఎంక్వైరీలు చేయించి రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా ఫస్ట్ ఇమీడియట్గా పిఠాపురం మండలంలో అప్పుడున్న ఏపీఎం, అప్పుడున్న సీసీ వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి వీళ్ళు ఒకటి లెటర్ రాస్తారు. ఏపీఎం కూడా కొన్ని సంతకాలు పెడుతుంది. ఏపీఎం నాలెడ్జ్ లేకుండా ఏది కూడా డ్వాక్రాలకు సంబంధించి మూవ్ అవ్వడానికి వీల్లేదు. ఇమీడియట్ ఆఫీసర్ ఎవరంటే ప్రభుత్వం, ఏపీఎం వీళ్ళందరూ కలిసి మోకుమ్మడిగా చేసిన స్కామ్ ఇది. అంచేత వీటన్నిటి మీద దర్యాప్తు చేసి సిఐడి ఎంక్వైరీ చేయాలి, విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలి. ఏ కనెక్టెడ్ ఎంక్వైరీస్ ఉన్నాయో చేసి ఇది చంద్రబాబు నాయుడు గారికి ఇస్తాం, పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను పంపిస్తాను. అంచేత దీని మీద తక్షణం చేసి ఆ బ్యాంకర్స్ అప్పులు ఏదైతే ఉన్నాయో అప్పుడున్న ఆఫీసర్లతో బ్యాంక్ అప్పులు కట్టించాల్సిన బాధ్యత మరి జిల్లా యంత్రాంగం పీడీ ఎవరైతే ఉంటారో వాళ్ళు. కాకినాడ జిల్లా ప్రతిపాడులో జాతీయ రహదారిని ఆనుకుని నరేంద్రగిరి కొండపై శ్రీమద్ రామాయణ పీఠం వ్యవస్థాపక అధ్యక్షులు రామకుడి సుబ్బారావు ఆధ్వర్యంలో నూతనంగా నిర్మితమవుతున్న శ్రీరామనామ క్షేత్రము ఆంధ్ర భద్రాద్రి ఆలయ ప్రాంగణ క్షేత్ర పాలకుడైన ఆంజనేయ స్వామి విగ్రహ నిర్మాణ శంకుస్థాపన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో విగ్రహదాత మదిని నూకరాజు కుటుంబ సభ్యులు మదిని సురేష్, శ్రీదేవి దంపతులచే ఆధ్యాత్మిక గురువు సూర్య భాస్కరేంద్ర సరస్వతి స్వామి ప్రత్యేక పూజలతో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థలదాత చలంకురి భాను, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు గోగుల వెంకటేశ్వరరావు, చాట్ల పుష్పారెడ్డి, మినర్వా రమేష్ రాజు, పత్రి రమణ, వెలుగురి హరేరాం, నేతి శ్రీనివాసరావు, రెడ్డి నాయుడు, గానాల గంగాధర్ తదితరులు శంకుస్థాపన కార్యక్రమంలో కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆలయ నిర్మాణానికి మార్బుల్స్ ఇస్తున్న ఎల్లపు రాంప్రసాద్ ని ఆలయ అభివృద్ధి కమిటీ ఉపాధ్యక్షుడిగా ప్రకటించి సన్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ శ్రీరామనామ క్షేత్రం ఆంధ్ర భద్రాద్రి ఆలయ నిర్మాణానికి విరాళ సేకరణ జరుగుతుందని, అవకాశం ఉన్న ప్రతి హిందూ బంధువు ఆలయ నిర్మాణానికి విరాళాలు ఇచ్చి సహకరించాలని కోరారు. వైదిక ధర్మాన్ని మానవులు ఆచరించి ఆదర్శంగా దేవతలు కూడా ఎలా నిలవాలి. భక్తులందరికీ మనం ఇప్పుడు ప్రతిపాడు హైవే నరేంద్రగిరి శ్రీమద్ రామాయణ పీఠం, ఈ నరేంద్రగిరి మీద శ్రీమద్ రామాయణ పీఠం ఆధ్వర్యంలో రామాలయం, అయోధ్య రామాలయం, అయోధ్య రాముడి విరాట్ విగ్రహం, అట్లాగే ఈ రామాలయం నిర్మాణంలో ఉన్న సంగతి భక్తులందరికీ తెలిసిందే. ఈ రోజున మరి ఆంజనేయ స్వామివారు, ఈ క్షేత్ర పాలకులైనటువంటి మనోవంచాఫల ఆంజనేయ స్వామివారికి ఇక్కడ విగ్రహం నిర్మించడానికి భూమి పూజ కూడా ఇప్పుడే కొద్ది క్షణాల క్రితం జరుపుకున్నాం. మనందరికీ తెలుసు. ఈ ఆంధ్ర భద్రాద్రి ఎందుకు అంటే మరి
గత 10 సంవత్సరాల క్రితం తెలంగాణలో మన భద్రాచలం అన్యాయంగా రాజకీయ కారణాల వల్ల కలపడం జరిగింది. అందులో ఆంధ్రప్రదేశ్ భక్తులందరూ కూడా, ఆంధ్రప్రదేశ్ వాసులందరూ కూడా ఎంతో వేదన పడ్డారు, మదన పడ్డారు, మన భద్రాచలం మనకు లేకుండా పోయిందని. అందువల్ల ఆ కారణంగా ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక క్షేత్రాన్ని, భద్రాచలం పోయినటువంటి ఒక క్షేత్రాన్ని నిర్మించుకోవాలని సంకల్పంతో ఇక్కడ ఈ క్షేత్రం, అలాగే 108 కోట్ల రామనామాలతో ఇదివరకే రామస్తూపం నిర్మాణం జరిగింది. ఇంతటి క్షేత్రానికి మరింత చక్కగా నిర్మించుకోవడానికి ఆధారభూతమైనటువంటి స్థలాన్ని మన కీర్తిశేషులు తెలంగూరు సుబ్బయ్య తాత గారు మనకి విరాళంగా ఇచ్చారు. అందువల్ల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పవిత్రమైనటువంటి క్షేత్రం భవిష్యత్తులో కేవలం ఒక దేవాలయం మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక కేంద్రంగా, ధార్మిక కేంద్రంగా విలసిల్లుతుందని పెద్దలందరి అభిప్రాయం. మరి ఈ రోజున వచ్చిన భక్తులందరికీ కూడా మరి సహకారాలు అందిస్తున్న వారందరికీ కూడా, విరాళాలు ఇస్తున్న అందరికీ కూడా శ్రీమద్ రామాయణ పీఠం ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీరామ్. లోకాన్ సమస్తాన్ సుఖినోభవంతు అని చెప్పి లోకంలో ఉండే అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పి కాంక్షించే ఏకైక ధర్మం హిందూ ధర్మం. దానికోసమే ఇది మతం కాదు అని చెప్పి మన సనాతన ధర్మం అని చెప్పి మన వాళ్ళంతా చెప్తుంటారు. ఈ రోజున ఇక్కడ నరేంద్రగిరి మీద నిర్మించబోతున్న ఈ రామ మందిరానికి ఆనుకుని ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపనకి శంకుస్థాపన చేయడం అనేది ఏంటంటే నిజంగా రామనామ క్షేత్ర ఆ ప్రతినిధులందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మనందరికీ తెలుసు, త్రేతాయుగంలో ధర్మం దారి తప్పినప్పుడు మొట్టమొదటిసారిగా హనుమంతుడు ఏంటంటే ఆ సముద్రాన్ని దాటి ఆ ధర్మాన్ని పరిరక్షించారు. మళ్ళీ ద్వాపర యుగం వచ్చేటప్పటికి ఆ ధర్మం అంతరిస్తుంటే కృష్ణుడు అవతరించి మళ్ళీ గీతాసారం ద్వారా మళ్ళీ ధర్మాన్ని మళ్ళీ మన ప్రబోధించారు. ఈ కలియుగం వచ్చేటప్పటికి మళ్ళీ ధర్మం అంతరిస్తూ పోతుందంటే మళ్ళీ ఆ హనుమంతుడి యొక్క అంశమైన వివేకానందుడు మళ్ళీ బ్రహ్మచారిగా మళ్ళీ సముద్రాన్ని లంకించి ప్రపంచ దేశాలందరికీ అంటే హిందూ ధర్మం యొక్క ఖ్యాతిని చెప్పడమే కాకుండా హిందూ ధర్మం అనేది లేకపోతే ప్రపంచానికి ప్రపంచానికి ఏంటంటే అది చీకటిగానే ఉంటుంది. ఎందుకంటే పూజా మందిరం లేని ఇల్లు ఎట్లాంటిదో అదేవిధంగా హిందూ ధర్మం కానీ భారతదేశం కానీ లేని ప్రపంచం కూడా అట్లాంటిది అని చెప్పి స్వామి వివేకానంద అప్పుడు చెప్పడం జరిగింది. సో ఈరోజు ఆ స్వామి వివేకానంద విగ్రహం నెలకొల్పిన నరేంద్రగిరిపై ఈ ఆంజనేయ స్వామి విగ్రహం రామాలయం నిర్మించడం అనేది ఏంటంటే ఈ 21వ శతాబ్దానికి హిందూ ధర్మం యొక్క ఖ్యాతిని చెప్పడం కోసం, దాన్ని ఆచరించి జీవన విధానాన్ని నేర్పడం కోసమే తప్ప ఇది మత ప్రచారం కోసం కాదు. ఎందుకంటే హిందూజాన్ని ఎందుకు ప్రచారం చేయరని చెప్పి అమెరికాలో వివేకానంద అడిగితే సూర్యుడికి ప్రచారం అక్కర్లేదు, చంద్రుడికి ప్రచారం అక్కర్లేదు, లేని దానికి ప్రచారం కావాలి కానీ ఉన్నదానికి ప్రచారం అక్కర్లేదు అని చెప్పి ఆయన సింహగర్జన చేశారు. కాబట్టి ఈ జీవన విధానానికి ప్రతీకగా ఈరోజు హనుమంతుడు, రాముడు ఇవన్నీ కూడా ఈ కలకత్తా చెన్నై హైవే మీద ప్రజలందరికీ కూడా తెలియజేసే విధంగా ఇది ఒక ధార్మిక సంస్థగా అభివృద్ధి చెందాలని, దానిలో అనేక మంది పునీతులు కావాలని చెప్పి తెలియజేస్తూ మీ ప్రెస్ వారందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం గోవిందపురం గ్రామ శివారు పూజాలమ్మ తల్లి వనదేవత అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం నూతన ఆలయ ప్రారంభోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రతిష్ఠా మహోత్సవాన్ని అవతార్ శ్రీ వేదానంద సరస్వతి గురువు గొడ్డెముక్కల సూర్యనారాయణ వర్మ చేతుల మీదుగా నిర్వహించగా ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ హాజరై అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం వారిని ఆలయ కమిటీ వారు ఘనంగా సత్కరించి వేద పండితుల ఆశీర్వాదం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ 200 సంవత్సరాలుగా ఉన్న ఈ ఆలయం స్థానంలో నూతనంగా అమ్మవారికి ఆలయం నిర్మించడం శుభ పరిణామమని అన్నారు. అదేవిధంగా గొడ్డిముక్క సూర్యనారాయణ వర్మ ఈ ఆలయ నిర్మాణం కోసం కృషి చేసి పూర్తి చేసిన ఘనత ఆయనకే చెందుతుందని, 2 ఎకరాల పొలం కూడా అమ్మవారికి అందించడం జరిగిందని, ఆయన పూర్వీకుల ద్వారా సంక్రమించిన వైద్యాన్ని అందరికీ అందిస్తూ ఈ రోజు గొప్ప పేరు ప్రఖ్యాతులతో పాటు ఉచితంగా అందరికీ ఆరోగ్యాన్ని అందించేందుకు అనేక మూలికలతో అనువంశిక వైద్యం అందిస్తున్న ఆయన అమ్మవారి ఆశీస్సులతో మరెంతో మందికి వైద్య సేవలు చేయాలని అన్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణకర్త వర్మ మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ఊరికి రుణం తీర్చుకోవాలన్న ఉద్దేశ్యంతో ఈ గుడి నిర్మాణానికి సహాయ సహకారాలు అందించామని, సంతానం లేని వారు ఈ అమ్మవారిని దర్శించుకుని సంతానం కోరుకుంటే సంతానం కలుగుతుందని, ప్రతి సంవత్సరం అమ్మవారి జాతర స్వయంగా నేనే జరిపిస్తానని వర్మ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, కందుల చిట్టిబాబు, కమ్మిల వెంకటేశ్వరరావు, జీవివి సుబ్బరాజు, నానిరాజు తదితరులు పాల్గొన్నారు.
చేస్తున్నారు. మరి మన ఆదాయం తరఫున వారికి రాజు గారు జన్మదిన సత్కారం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు క్లాస్ కొట్టాలని కోరుతున్నాం. ఈ అర్జుని ఈ రోజు జరగనాడు ఈ 1,00,00,000 రూపాయలు రోజు మరి 200 సంవత్సరాల పైబడి పూజారమ్మ తల్లి చెట్టుని ఆశ్రయించి ఉన్నటువంటి సందర్భంలో మన వర్మ గారు ఒక మంచి నిర్ణయం తీసుకుని ఇక్కడ ఆలయాలు నిర్మాణం చేయడమే కాకుండా ఒక 2 ఎకరాలు భూములు కూడా ఆలయానికి ఏర్పాటు చేసి మన అందరం కూడా తల్లిని దర్శించుకుని కోరికలు కావడానికి అవకాశం కల్పించారు. మరి దీన్ని గోవిందపురం గ్రామస్తులు ఒక మంచి బాధ్యతగా తీసుకుని ఈ తల్లిని అందరూ సమిష్టిగా కలిసి పూజా కార్యక్రమాలు చేసుకుంటూ ఆ తల్లి దగ్గరికి మనం కోరిన కోరికలు తీర్చేటటువంటి మహాతల్లి కాబట్టి అందరూ దర్శించుకోవడానికి అవకాశం కల్పించే విధంగా వర్మగారు ఇచ్చినటువంటి అవకాశాన్ని మరి మీ గ్రామస్తుల బాధ్యత తీసుకుని ఇది చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ కూడా అవకాశం కల్పించే విధంగా నిర్వహణ చేయాల్సినటువంటి బాధ్యత గోవిందపురం గ్రామస్తుల మీద పెద్దల మీద ఉంది అని చెప్పి మనం చేసుకుంటూ చేస్తున్నటువంటి సేవకు కూడా ప్రత్యేకంగా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆయన మరింత సేవ చేసేటటువంటి అభివృద్ధి ఆయనకు భగవంతుని కలిగజేయాలని ఈ పూజారమ్మ తల్లి ఆశీర్వదించాలి మనస్ఫూర్తిగా అయిందని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారం. గోవిందపురం గ్రామం పూజాలమ్మ కొండ, పూజాలమ్మ అమ్మవారు చెట్టు నుంచి సుమారు 2 శతాబ్దాలుగా చెప్తూనే ఉంది. అందరికీ పాఠశాల గ్రామస్తులకి ప్రవేశం ఇప్పటి నుంచో ఉగాదికి జాతర చేస్తారు ఆచారం. ఇదేంటంటే ఇది ఎప్పటి నుంచి కడదామని చాలా ప్రయత్నం చేశారు. ఏంటంటే ఇది సంకల్పంతో ఇది కట్టలేదు. మా అమ్మగారు దేవునికి డివోటీ, అమ్మవారి డివోటీ మా అమ్మగారు మా పుస్తకాలు సెంటిమెంట్. మేము కూడా ఈ అడవిలో నేర్చుకున్నాం. మా తాతగారి వైద్యం నేర్చుకున్న తర్వాత అడవుల్లో నేర్చుకున్న తర్వాత పండుగ కాకినాడ జిల్లా గండేపల్లి మండలం కె నాయకంపల్లి గ్రామంలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న హాస్టల్లోని పిల్లలను జగ్గంపేట సాంఘిక సంక్షేమ హాస్టల్ కు తరలించినట్లు తహసీల్దార్ శ్రీనివాస్, ఐసిడిఎస్ సిడిపిఓ పూర్ణిమ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం కౌన్సిలర్ వి దుర్గారాణి తెలిపారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అనధికారికంగా నిర్వహిస్తున్న వసతి గృహాలను గుర్తించడం జరిగిందని, పోలీస్ సిబ్బంది సహకారంతో కె నాయకంపల్లిలో హాస్టల్ గుర్తించామని అన్నారు. ఈ హాస్టల్లో విద్యార్థులకు సదుపాయాలు లేవని, వీరితో పనులు చేయిస్తున్నారని అన్నారు. ఇక్కడ ఉన్న 18 మందిలో 15 మందిని ఎస్సీ, బీసీ ప్రభుత్వ వసతి గృహాల్లో చేర్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ నాగపార్వతి, విఆర్ఓ సాయి ప్రసాద్, ఎస్కే బాబా, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏదైతే అవర్ ఫాదర్స్ మినిస్ట్రీస్ అందులో ఉన్న పిల్లలందరినీ కూడా
అంటే మనకి ఇక్కడ అనకాపల్లిలో జరిగిన ఇన్సిడెంట్ కానీ అలాగే కొన్ని స్కూల్స్లో కొన్ని జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఏదైతే జేజే యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేయలేదు ఇలాంటి సెంటర్స్లో ఉన్న పిల్లలందరినీ తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్టల్లో జాయిన్ చేయడం జరుగుతుంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వాళ్ళని అక్కడ జాయిన్ చేయడం కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం పిల్లల్ని అక్కడ జాయిన్ చేయడం జరుగుతుంది. ఆదేశాల మేరకు గండేపల్లి మండలం కేనాయకపల్లి గ్రామంలో అనాథరైజ్డ్గా రన్ చేస్తున్నటువంటి హాస్టల్స్ నుంచి పిల్లల్ని 18 మంది పిల్లల్లో ఈరోజు మాకు అవైలబుల్గా 12 మంది అవైలబుల్గా ఉన్నారు. 12 మంది ఈ 12 మందిని జగంపేట గవర్నమెంట్ సంబంధించిన సోషల్ వెల్ఫేర్ హాస్టల్కి తరలించమని జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలు ఉన్నాయి. దాని ప్రకారం ఈ పిల్లలందరినీ కూడా సోషల్ వెల్ఫేర్ హాస్టల్కి మేము ఈరోజు అప్పగిస్తున్నాం. ఇంకో 2 పిల్లలు 10th క్లాస్ ఎగ్జామ్స్ రన్ అవుతున్నాయి కాబట్టి ఆ 2 పిల్లల్ని ఇదే హాస్టల్లో ఉంచుతున్నాం. ఇంకో 2 మాత్రం కాలేజీకి వెళ్ళిపోయిన ఒక కుర్రోడు ఉన్నాడు, ఇంకో వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోయారు. ఇక్కడ అందుబాటులో ఉన్నటువంటి 12 మందిని కూడా సోషల్ వెల్ఫేర్ హాస్టల్కి ఈరోజు అర్జెంట్గా షిఫ్ట్ చేయడం జరుగుతుంది. అంటే జిల్లాలో ప్రైవేట్ హాస్పిటల్స్లో సరైనటువంటి వసతులు లేకపోవడం, తర్వాత వాళ్ళు ఫుడ్ పాయిజన్ అవ్వడం, జిల్లా కలెక్టర్ గారి నోటీసులో ఈ విషయాలన్నీ కూడా ఇబ్బందికరమైన సంఘటనలు జరగడం వల్ల ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ప్రభుత్వ హాస్టల్లో అన్ని ఫెసిలిటీసు అన్ని రకాలటువంటి గవర్నమెంట్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసేసి వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చూడాలనే ఉద్దేశంతో వీళ్ళందరినీ కూడా అక్కడికి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళకి ఏవి జరగకుండా చూసుకునేటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది కాబట్టి దీనికి హాస్టల్ వాళ్ళతో కూడా మేము యాజమాన్యంతో వాళ్ళతో మాట్లాడాం. తర్వాత పేరెంట్స్ కూడా వస్తే వాళ్ళతో కూడా మాట్లాడడం సిద్ధంగా ఉన్నాం. గవర్నమెంట్ ఆదేశాలను తప్పనిసరిగా అమలు చేసి చేయడానికి ఈరోజు సిడిపిఓ గారు, తర్వాత తహసీల్దారు, పోలీస్ సిబ్బంది అందరం కూడా ఇక్కడికి వచ్చి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా పిఠాపురం మండలం ఫక్రుద్దీన్ పాలెం గ్రామ సచివాలయం వద్ద నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర మిషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ పరిపాలనపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టిన స్థానిక ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బిజీగా ఉండడంతో ఒకసారి మాత్రమే 3 రోజుల పాటు తన నియోజకవర్గంలో పర్యటించగలిగారని తెలిపారు. అయితే ఇక్కడ సమస్యల పరిష్కారానికి తనను అదే విధంగా పార్టీ ఇన్ఛార్జిగా మర్రెడ్డి శ్రీనివాసరావుకు బాధ్యతలు అప్పగించారని తెలిపారు. ఫక్రుద్దీన్ పాలెం గ్రామంలో ప్రారంభమైన సాలిడ్ రిసోర్స్ వేస్ట్ మేనేజ్మెంట్ ఈ కాన్సెప్ట్ అంటే ఊరంతా పరిశుభ్రంగా ఉంచడమే దీని ముఖ్య ఉద్దేశం. ఈ కాన్సెప్ట్ చాలా రాష్ట్రాల్లో అమలు చేశారు శ్రీనివాస్ గారు. పవన్ కళ్యాణ్ గారిని ఆయన కలిసి ఈ కార్యక్రమం గురించి వివరించినప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా అంటే కృష్ణా జిల్లాలో అంతకుముందు చేసున్నారు. ఈ టర్మ్లో పిఠాపురంలో ప్రారంభిద్దాం, పిఠాపురం నియోజకవర్గంలో ప్రారంభిద్దామని సంకల్పించి ఆయనకి పని స్టార్ట్ చేయండి అని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పడం మీదట ఆయన ఇక్కడికి వచ్చి ఇదంతా స్టడీ చేసి ఈ ఫక్రుద్దీన్ పాలెం గ్రామం దీనికి సూటబుల్ గ్రామం అని నిర్ణయించి ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరించి దాన్ని సాగ్రిగేట్ చేసి అందులో వచ్చిన ఏదైతే వ్యర్థాలని మనం అనుకుంటామో వాటిని కొంత వ్యవసాయానికి ఉపయోగించి ఈ ప్లాస్టిక్ ఇతరత్రా ఉండే మెటీరియల్ని దీని ద్వారా పవర్ జనరేషన్ చేసే యూనిట్లకి దాన్ని పంపించి ఈ గ్రామాన్ని శుభ్రంగా ఉంచటమే దీని ముఖ్య ఉద్దేశం. ఈ గ్రామంలో ఈ కార్యక్రమం సక్సెస్ అయిన వెంటనే పిఠాపురంలో మిగిలిన చోట్ల కూడా ఇటువంటి కార్యక్రమాన్ని అమలు చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గం పాదగయ పుణ్యక్షేత్రంలో ఈ నెల 30 శుక్రవారం నాడు నిర్వహించే సామూహిక వరలక్ష్మి వ్రతాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఈవో దుర్గా భవానీ తెలిపారు.
ఈ సందర్భంగా ఈవో దుర్గా భవాని మాట్లాడుతూ సామూహిక వరలక్ష్మి వ్రతాలకు వచ్చే భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని 4,000 నుండి 6,000 వరకు భక్తులు పాల్గొనే అవకాశం ఉందన్నారు. వారిని 4 బ్యాచ్లుగా విడదీసి వేద పండితుల మధ్య వ్రతాలు నిర్వహిస్తారని, వ్రతాలకు వచ్చే భక్తులకు పూజా సామాగ్రి మొత్తం ఆలయం ద్వారానే అందజేస్తారని అన్నారు. భక్తులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఓం నమ శివాయ. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో వేయించేసి ఉన్న శ్రీ కుక్కుడేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ నెల 30వ తేదీన అంటే శుక్రవారం రోజున సామూహిక శ్రావణ శుక్రవారాలు పూజలు తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ సామూహిక శుక్రవారాలకి సుమారుగా ఒక 4,500 నుంచి 6,000 వరకు ముత్తైదువులు వచ్చి ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటారని మేము దానికి తగిన ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఈ ముత్తైదువులకి ఆ పూజా కార్యక్రమానికి సంబంధించినటువంటి పూజా సామాగ్రి అంతా కూడా దేవస్థానం నుండి ఉచితంగా మనం సప్లై చేస్తామండి. అలాగే ఆ సందర్భంగా వచ్చినటువంటి ఆ మహిళా భక్తులందరికీ కూడా అవసరమైనటువంటి తాగునీటి సదుపాయం కానీ, నీడ కానీ, ప్రసాదం కానీ అన్ని సదుపాయాలను కూడా మేము పూర్తి చేయడం జరిగింది. ఈ పూజా కార్యక్రమానికి వచ్చేటువంటి ఈ మహిళా భక్తులందరికీ కూడా ఉదయం 5 గంటల నుంచి ప్రతి 2 గంటలకి ఒక బ్యాచ్ కింద ఒక్కొక్క బ్యాచ్కి ఒక 1,500 చొప్పున మేము ఈ పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. కాకినాడ రూరల్ సిద్ధార్థ నగర్ గ్రంథి కళ్యాణ మండపం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన సెరెనా కిచెన్ అండ్ కేఫ్ ను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తనయుడు జనసేన యువ నాయకుడు పంతం సందీప్ బుధవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సందీప్ మాట్లాడుతూ కాకినాడ నగర భోజన ప్రియులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో సెరెనా కిచెన్ అండ్ కేఫ్ ఏర్పాటు చేసిన యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీలకు కుటుంబ సభ్యులతో కలిసి మంచి భోజనం చేయడానికి సెరెనా కిచెన్ అందుబాటులో ఉంటుందన్నారు. వ్యాపార అభివృద్ధి జరిగి ఇలాంటి కేఫ్లు మరికొన్ని మేనేజింగ్ డైరెక్టర్లు బొజ్జ సురేష్ కుమార్, శివప్రసాద్ నెలకొల్పాలని ఆకాంక్షించారు. అనంతరం మేనేజింగ్ డైరెక్టర్లు మాట్లాడుతూ కాకినాడ పరిసర ప్రాంతాల వాసులకు, భోజన ప్రియులకు మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో శుచితో కూడిన రుచికరమైన భోజనాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, స్వరూప్, శ్రేయోభిలాషులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఓం దాసదేవం నారాయణ పరమపదం ఓం శ్రీ మహాగణపదేవ ధర్మాయ. కాకినాడ రేచర్లపేట కల్లనపాకల్ స్ట్రీట్ లో రెబల్ కింగ్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న వినాయక చవితి ఉత్సవాల రాట ముహూర్తం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏడిద శ్రీను అధ్యక్షత వహించగా కాకినాడ జిల్లా బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఏడిద కృష్ణ, చిన్న దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. శ్రీ సంతోషి మాత ఆలయ అర్చకులు మంత ముత్యాల మురళీ శర్మ వేద మంత్రోచ్చరణల నడుమ పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెబల్ కింగ్ ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు రెడ్డి గంగ, ఏడిద సునీల్, పోల్నాటి రాజేష్, అజయ్, నరుకుర్తి నాగరాజు, దూలపల్లి కార్తీక్, ఏడిద కృష్ణ, మధు, సంతోష్, జయదుర్గ, నాని, సతీష్, అఖిల్, శివలంకాదేవి, రాజేష్, చరణ్ తదితరులు పాల్గొన్నారు. పంతులు గారు కొద్దిగా వెనక్కి వెళ్ళండి, మీరు వెళ్ళండి, దగ్గరికి వెళ్ళండి, మీతో ఉండండి. ఏంటి కృష్ణ వెనకరమ్మా తమ్ముడు బాబు రే బాబు
మాదిరాపేం సాక్షాత్ చాలు ఇంకా ఎక్కలేదు బాబు అందరికీ నమస్కారము. ఈరోజు రెచ్చిలపేట మరిడమ్మ గుడి కలరపాకల సెంటర్లో యూత్ రెబల్ కింగ్ ఫ్రెండ్స్ వారు ఈరోజు వినాయక చవితి రాటని ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ఈ రాట వినాయక చవితి రాట సందర్భంగా యావత్ హిందూ సమాజ ప్రజలందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు ఏదైతే 7వ తారీఖు శనివారం వినాయక చవితి వచ్చిందో ఆ కార్యక్రమం సందర్భంగా ఈ రోడ్డు రాట ముహూర్తాన్ని కార్యక్రమానికి విచ్చేసిన మా అందరికీ కూడా ఆహ్వానించినందుకు ఈ రెబల్ కింగ్ ఫ్రెండ్స్ వారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అందరికీ నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు అగ్రమస్తు. ఓం గణానాంతవా గణపతిగం అవామహే కవిం కవీనాపమస్తవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతానశ్రీసాదనం. మన రెచ్చిలపేట మరిడమ్మ దేవాలయం దగ్గర వినాయక నవరాత్రుల సందర్భంగా ఈరోజు శ్రావణ మాసం దక్షిణాయనం అలాగే దశమి తిథి కనుక ఉదయం 9 గంటల నుంచి ఈ రేచెల్ల వినాయక రాట ముహూర్త కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆ వీధిలో ఉన్న పురప్రజలు మరియు కృష్ణ గారి ఆధ్వర్యంలో శ్రీను ఆలయ కమిటీ వారు ఆ నవరాత్రులు చేసే కుర్రవాళ్ళందరూ పిల్లలందరూ కూడా ఈరోజు రాట మొత్తానికి విచ్చేసి ఎంతో ఘనంగా కాకినాడ గాంధీ భవన్ లో మదర్ ఇండియా ఇంటర్నేషనల్ 32వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. మదర్ ఇండియా ఇంటర్నేషనల్ ఫౌండర్ అండ్ చైర్మన్ పిల్లి తిరుపతిరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మదర్ ఇండియా ఇంటర్నేషనల్ ప్రధాన కార్యదర్శిగా అమలకంటి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులుగా గుర్రె కృష్ణమోహన్, న్యాయ సలహాదారులుగా కటారి సోమన్న, గరికపర్తి నమశివాయ, జాయింట్ సెక్రటరీ డాక్టర్ గుబ్బల అజయ్ కుమార్, అడుగుమల్ల రాజేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ పొలగల రాజు, మేడేటి అనూష, కోఆర్డినేటర్ అండ్ పిఆర్ఓ డాక్టర్ వేదుల శిరీష, వి మాధవీలత, డైరెక్టర్లుగా స్వర్ణ మంజుల, లీలా పార్వతి, పేపకైల రామస్వామి, ములసా శ్రీనివాసరావు, అయితే శోభ ఎన్నికయ్యారు. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా వినియోగదారుల రక్షణ సమితి నూతన కార్యవర్గాన్ని వ్యవస్థాపక అధ్యక్షుడు పిల్లి తిరుపతి అధ్యక్షతన ఎంపిక చేశారు. ప్రధాన కార్యదర్శిగా గుత్తుల రాంబాబు, ఉపాధ్యక్షులుగా కొడమంచిలి శ్రీనివాసరావు, రాజు సత్యనారాయణ, ఆర్గనైజింగ్ సెక్రటరీగా కొక్కిరిపాటి నవీన్ కుమార్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కటారి సోమన్న, పిల్లి సూర్యం శెట్టి, మేడిశెట్టి విజయలక్ష్మి, విత్తనాల రాజ్ కుమార్ ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా కన్స్యూమర్ కమిషన్ చెరుకూరి రఘుపతి వసంతకుమార్, జేఎన్టీయూకే మాజీ ప్రొఫెసర్ ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మదర్ ఇండియా ఇంటర్నేషనల్ 32వ వార్షికోత్సవం ఘనంగా జరుపుకున్నాం. ఈ రోజున మదర్ ఇండియా ఇంటర్నేషనల్ పాత కార్యవర్గాన్ని రద్దు చేసి నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అలాగే తూర్పుగోదావరి జిల్లా వినియోగదారుల రక్షణ సమితి అంటే ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్స్ ప్రొటెక్షన్ సమితి యొక్క నూతన కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం. మదర్ ఇండియా ఇంటర్నేషనల్ ఏర్పాటై 32 సంవత్సరాలు అయింది. 1992వ సంవత్సరంలో మదర్ ఇండియా ఇంటర్నేషనల్ ఏర్పాటు చేసే ముందు కలకత్తా వెళ్ళి మదర్ తెరీసా వారు నిర్వహించుతున్నటువంటి ఆ మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్ చూసి అవన్నీ పరిశీలించి ఆవిడతో మాట్లాడి ఆవిడని ఆదర్శంగా తీసుకుని ఆవిడని గురువుగా భావించి 1992వ సంవత్సరంలో మదర్ ఇండియా ఇంటర్నేషనల్ ఏర్పాటు అయింది. ఈ ఏర్పాటు అవడానికి ఆనాటి జిల్లా కలెక్టర్ రాజీవ్ శర్మ గారు, ఐఏఎస్ ఆఫీస్ డిఐడి ప్రాజెక్ట్ డైరెక్టర్ పిఎం కురియకోచ్ గారు, ఎస్పీ ఆర్పి మీనా గారు, అనేక జిల్లా అధికారులు ప్రోత్సాహంతో మదర్ ఇండియా ఇంటర్నేషనల్ ఎంతో వైభవంగా పీఠాపురంలో ప్రారంభించడం జరిగింది. ఈ 32 సంవత్సరాలు కూడా మా సంస్థ సభ్యులు అన్ని రంగాల్లో సహాయ సహకారాలు అందించారు. వారి యొక్క ప్రోత్సాహంతో సహాయ సహకారాలతో 32 సంవత్సరాలుగా అనేక ఆటుపోట్లు తట్టుకుని మేము ముందుకు నడిపించాం. ఈవేళ 32వ వార్షికోత్సవం జరుపుతున్నాం. అలాగే 2025 జనవరి మొదటి వారంలో మదర్ ఇండియా ఇంటర్నేషనల్ 33వ వార్షికోత్సవం జరుపుతాం. ఆ వార్షికోత్సవంలో జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి అవార్డులు వారికి ప్రతి ఒక్కరు సమాజంలో చేసినటువంటి వాళ్ళ సేవలను గుర్తించి వారికి తగు అవార్డులు రివార్డులు ఇవ్వడం జరుగుతుంది.
అలాగే మా సేవా కార్యక్రమాలు ఈ నెల 2వ తేదీ నుంచి ప్రారంభించాం. అలా కటారి వారు సంస్థానం వారు కటారి వారు వాళ్ళు హాస్పిటల్కి స్కూల్కి కూడా కోట్లాది రూపాయలు విలువ చేసే భూములు దానం చేశారు. వారు ఇప్పుడు కటారి వారు రేపు 2వ తారీఖున డాక్టర్ కటారి మహారాజు గారి సౌజన్యంతో కటారి కుటుంబం సౌజన్యంతో 2వ తారీఖున సేవా కార్యక్రమాలు ప్రారంభిస్తున్నాం. అలాగే తర్వాత కొంతమంది సహాయ సహకారాలతో నిరుపేద మహిళలకి కుటుంబీసులు కూడా పంపిణీ చేస్తున్నాం. కాకినాడ జగన్నాథపురం వలందపేటలో 100 ఏళ్ల కృష్ణాష్టమి వేడుకలు బుధవారం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తనయులు హేమంత్ మోహన్ వర్మ, సిటీ జనసేన పార్టీ అధ్యక్షులు తోట సుధీర్లకు ఆలయ కమిటీ ప్రెసిడెంట్ పివివి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానికులతో కలిసి ఉట్టి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు తోట సుధీర్ మాట్లాడుతూ లోక కళ్యాణం కోసం, దుష్ట శిక్షణ, శిక్ష రక్షణ కోసం శ్రీకృష్ణుడు చేపట్టిన ధర్మ పోరాటం స్ఫూర్తిగా మానవాళి నడుచుకోవాలని తెలిపారు. కాకినాడ నగరంలో 100 ఏళ్ల చరిత్ర కలిగిన వలందపేట కృష్ణ మందిరంలో ఈ వేడుకలు నిర్వహించడం ఆనందదాయకమని అన్నారు. రానున్న రోజుల్లో కృష్ణాష్టమి వేడుకలు వారం రోజుల పాటు నిర్వహించేలా తమ సహకారం అందిస్తామని తెలిపారు. 17, 18 డివిజన్లలో భక్తులు అధిక సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మార్తండ నాగేశ్వరరావు, భడే వెంకటకృష్ణ, గెడ్డం శ్రీనివాస్, లంక బాలగణేష్, సాదే పకర్ రాజు, ఇసుకపట్ల సింహాద్రి తదితరులు పాల్గొన్నారు. అవునా అవన్నీ భక్తులు వచ్చి ఈ ఒట్టుకొట్ట కార్యక్రమం చేతులకు వలందపేటలో వెలిసిన ఈ శ్రీకృష్ణ మందిరంలో ఇది 100 సంవత్సరాలు జరిగింది. ఇప్పటికీ 100 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఈ సందర్భంగా మేము కమిటీ తరఫున ఆహ్వానించగా మన సుధీర్ గారు, మోహన్ గారు తదితరులందరూ వచ్చి మాకు అన్ని విధాల సహకరిస్తామని వారు హామీ ఇచ్చారు. దానికి మా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు ఏదైతే మన 17వ వార్డులో 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి మన కృష్ణుడి గుడి దగ్గరికి రావడం జరిగిందండి. అదే కృష్ణాష్టమి సందర్భంగా ఈరోజు పండుగ వాతావరణం ఇక్కడ మనం అందరూ చూడగలుగుతున్నాము. జనసేన, బీజేపీ మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో ఈరోజు దేవుడిని మేము దర్శించుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ అందరూ కూడా పిల్లలు కోలాహలంగా ఉట్టి కొట్టడం గురించి జరుగుతుంది. ఏదైతే 100 సంవత్సరాలు పూర్తి చేసుకునే ఈ దేవాలయం ఉందో దీని చరిత్ర ఎంతో గొప్పది. ఒక దేవాలయం 100 సంవత్సరాలు ఉండడం చాలా గొప్పది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కానివ్వండి, మా తరపు నుంచి ఇకపై ఈ దేవాలయం అభివృద్ధికి ఎటువంటి అవసరాలు ఉన్నా కూడా తీర్చే బాధ్యత మేము తీసుకుంటామని ఖచ్చితంగాను. మరలా సుధీర్ గారు చెప్పినట్టు 101వ సంవత్సరానికి వచ్చేసరికి ఇక్కడ దైవీ నవరాత్రులు ఎలా అయితే జరుగుతున్నాయో కృష్ణాష్టమి ఉత్సవాలు కూడా జరగాలని కోరుకుంటూ అందరికీ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం అండి. ఈ రోజున ఈ 17వ వార్డులో
వెలసినటువంటి శ్రీకృష్ణ ఆలయానికి కృష్ణాష్టమి చేసుకునే సందర్భంగా మనందరం ఇక్కడికి కలవటం జరిగింది. ఈ గుడికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఈ గుడి స్థాపించి సుమారుగా 100 సంవత్సరాలు ఈ రోజుకి పూర్తవటం చాలా శుభసూచకం. అందులో భాగంగా మన ఎమ్మెల్యే గారు వనమాడి కొండబాబు గారి ఇంటి పక్క వీధిలో ఇటువంటి 100 సంవత్సరాలు ఆలయం వెలసింది. దీన్ని ఆయన హయాంలో పూర్వం డెవలప్ చేయడం జరిగింది. వారు అబ్బాయిలు కూడా ఇక్కడికి రావటం జరిగింది. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, శ్రీకృష్ణుడు మనకి సూచించినటువంటిది మన జనన మరణాల గురించి, మనం ఏ విధంగా మన జీవన శైలి ఏ విధంగా ఉండాలి, ఒక మానవుడు తన యొక్క అంతిమ పుట్టుక దగ్గర నుంచి అంతిమ యాత్ర వరకు ఏ విధంగా తన యొక్క జీవన శైలిని మలుచుకోవాలన్నది మన భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఈ ఒక మానవ అవతారంలో జన్మించి మనకు సూచన జరిగింది. చెప్పాలంటే కృష్ణుడు తర్వాత మనకి మన యొక్క రాజ్యాంగాన్ని రాసినటువంటి ఇక్కడ గౌరవనీయులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన ఈ రాజ్యాంగాన్ని చెప్పి ఈ విధంగా నడిపిస్తున్నారు. అక్కడ శ్రీకృష్ణుడు మనల్ని ఏ విధంగా అయితే నడిపించాడో ఈ మన యొక్క మానవ శైలిని ఇక్కడ మన రాజ్యాంగాన్ని నడిపించినటువంటి ఎదురుగుండా ఉన్నారు గౌరవనీయులు మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి, వారికి కూడా నేను నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గోవలంకలో భారతరత్న మదర్ తెరిసా జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కోనసీమ వినియోగదారుల సమైక్య సభ్యులు, విశ్రాంత సహాయ భవిష్య నిధి కమిషనర్ అద్దంకి అమరేశ్వరరావు సామాజిక సేవలు గుర్తించి అంతర్జాతీయ మదర్ తెరిసా సేవ పురస్కారం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పేద అనారోగ్య వికలాంగ స్వచ్ఛంద సేవలకు జాతి మత వర్గ భేదాలు ఉండవని, మదర్ తెరిసా అంకిత భావంతో చేసిన సేవలు దేశ విదేశాల్లో నెలకొల్పిన సేవా సంస్థలు అజరామరమైనవని అన్నారు. మదర్ తెరిసా నిస్వార్థ సేవలకు గుర్తింపుగా వరల్డ్ నోబెల్ పీస్, భారతరత్న వంటి ఎన్నో అత్యున్నత పురస్కారాలు అందుకున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమ ముఖ్య నిర్వహణకు విశేష కృషి చేసిన డాక్టర్ దిడ్ల కిషోర్ దంపతులను, నిర్వాహకులను, సహాయ సహకారాలు అందించిన పెద్దలను ఘనంగా సన్మానించి అభినందించారు. జాతీయ సేవా పురస్కారాన్ని అందజేస్తున్నారు. వారికి అభినందనలు. ఒక మంచి వ్యక్తులందరినీ కూడా ఒక వేదిక పైకి తీసుకుని వచ్చి జాతీయ పురస్కారాలను అందిస్తున్నటువంటి మదర్ తెరిసా సేవా సంస్థ నిర్వాహకులు కిషోర్ గారి దంపతులకు అభినందనలు తెలియజేసుకుంటూ, కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరంలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయి అస్వస్థతకు గురై స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 86 మంది విద్యార్థులను కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఆసుపత్రి వైద్యులతో సమావేశమై విద్యార్థులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. చికిత్స పొందుతున్న విద్యార్థులు పూర్తిగా కోలుకునే వరకు మెరుగైన సేవలు అందించడంతో పాటు పరిస్థితి ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించారు. అనంతరం గురుకుల పాఠశాలను సందర్శించి విద్యార్థులకు కల్పిస్తున్న వసతులపై ఆరా తీశారు. పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న వసతులు, సౌకర్యాల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి.
కాకినాడ జిల్లా గండేపల్లి మండలం కె నాయకంపల్లిలో అనుమతి లేని వసతి గృహం నుండి పిల్లల తరలింపు. హాస్టల్లో విద్యార్థులతో పనులు చేయిస్తుండడాన్ని గుర్తించామన్న తహసీల్దార్ శ్రీనివాస్, ఐసీడీఎస్ సిడిపిఓ పూర్ణిమ. పీఠాపురం మండలం బి కొత్తూరులో డ్వాక్రా రుణాల పేరుతో 14 కోట్లు స్వాహా ఆరోపణలు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన డ్వాక్రా రుణాలపై విచారణ చేపట్టాలన్న పీఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ. ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ విద్యార్థులను పరామర్శించిన కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్. మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశం. పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న వసతులు, సౌకర్యాల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించిన ఎంపీ. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.